సాగుతా చెప్పాలా సూర్యనారాయణ పరమంచి చైర్మన్ స్టేడియం రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధార్థ రెడ్డి గడవరం స్టేడియం రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంపీటీసీ రాజేంద్ర స్టేడియం రావాల్సిందిగా కోరుతున్నాం. క్లస్టర్లు నలుగురు కూడా స్టేడియం రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు 5 నిమిషాల్లో కళ్యాణ మండపాలకు రాబోతున్నారు. ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి 5 మండలాల అధ్యక్షులకు అచ్యుతరెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. చేసిన మా గౌరవనీయులు శ్రీమతి పేదల సమాధానం కోరుతున్నాను. మా ఎమ్మెల్సీ గారికి గారు వచ్చి వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేడియంకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి సత్యవాణి గారు జిల్లా వ్యవసాయ అధికారి స్టేడియం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి అనిత గారు వ్యవసాయ సహాయ సంచాలకులు స్టేడియం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనేక ఇబ్బందులున్నా ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సూపర్ 6 హామీలని ప్రజలకి అందజేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2వ విడత అన్నదాత సుఖీభవ నిధుల్ని రైతులకు అందజేస్తూ ఉన్నారు. మనం గడిచిన 6 మాసాలుగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వైఎస్ఆర్సీపీ యొక్క ప్రచారం ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. కానీ గత 6 నెలల నుంచి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి నేర్పిస్తే వారం ముందు నుంచే మొదలవుతుంది. ఈ రాష్ట్రంలో రైతులకి అన్యాయం జరిగిపోతుంది, రైతుల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వాన్ని మొదలు పెడతారు. తల్లికి వందనం అంటే మొత్తం ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా అభ్యాసం చేయాలనేటువంటిది ప్రచారం మొదలు పెడతారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు దాని మీద పదే రోజు సోషల్ మీడియాలో మీ పత్రికల్లో వ్యతిరేక కథనాలు, మరి గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వంపై
కుటుంబం నుంచే వారికి ఉన్నటువంటి అనుభవం, ఆ కుటుంబ నేపథ్యం, తొలి రోజు నుంచే అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే పరిణితి చెందినటువంటి నాయకురాలుగా ప్రజల్లోకి వచ్చారు. నిరంతరం ఎవరు ఊహించినటువంటి విధంగా ఎప్పుడు కాగితాలు పైన పెట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. జిల్లా అధికారులైనా, రాష్ట్ర మంత్రులైనా, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఏదో చేయాలా, కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. అభివృద్ధి చేయడం, పథకాలు అమలు చేయడం, నిధులు తేవడం ఎమ్మెల్యే గారి వద్దు. కానీ గతానికి భిన్నంగా ఉన్నాయి రాజకీయాలు. దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎదుటి పార్టీ వాళ్ళు. మనం ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, నిదానంగా చూసుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు లేవు. మనం చేసినటువంటి పనులు చెప్పుకోవడంలో విఫలం చెందితే మాత్రం ఎదుటి వారు చేసే విష ప్రచారాన్ని అడ్డుకోకపోతే మాత్రం వారి పందాల్లో ప్రజలు మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఇప్పటిదాకా ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ జిల్లాలో ఇరిగేషన్ ఏం చేశారు, వ్యవసాయానికి ఏం చేశారు, కౌలు రైతులకు ఏం చేశారు అనేటువంటిది మనం ప్రజల్లో చర్చ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ అధికారం ఇచ్చారు మన రాష్ట్రంలో, ఈ జిల్లాలో. ఒక్క పనైనా పూర్తి చేశారా? ఒక్క పనైనా ఈ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అయినా, అది సోమశిల అయినా, తెలుగుగంగ అయినా, లేకపోతే డెల్టా అయినా, కావిరి కాలం అయినా, ఉత్తర కాలం అయినా, దక్షిణ కాలం అయినా, తెలుగుగంగ అయినా, ఒక్క పని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకి 3 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. మనం ప్రతి ఒక్క ప్రజలకి ఏదైతే అవసరమో అది తప్పకుండా తీరుస్తారు. ఆ ఘట్టం అయిపోయింది. వెంటనే మన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఈరోజు మనకి పిఎం నరేంద్ర మోడీ గారు ఎలాగైతే మనకి చెప్పారో, ఆయన ఇచ్చే మనకి రైతుల కోసం ఆయన ఇచ్చే పిఎంఐలో కిసాన్, అదేవిధంగా ఇది 2 కలిపి ఈరోజు మన రైతుల అకౌంట్లో కొంతసేపట్లో జమ కాబోతుంది. అదే కాకుండా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతన్నలకు ఏం కావాలో అవన్నీ మనం చేసుకుంటున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి దయ వల్ల జలాశయాలు పుష్కలంగా నీళ్ళతో నిండున్నాయి. ఈరోజు మనం యూరియా దగ్గరకు వస్తే, నా రైతులు స్టార్ట్ చేసాం. యూరియా దగ్గరకు వస్తే ఆల్రెడీ 2 సార్లు మన అధికారులు అందరికీ యూరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక కార్డు ఇచ్చి మనం రైతుకి ఎకరాకి 3 బస్తాలు లెక్కన 1 ఎకరా ఉన్న రైతు కూడా అన్యాయం జరగకుండా ఇవ్వాలనే కాన్సెప్ట్తో 2 విడతలు ఆల్రెడీ మనం యూరియా ఇవ్వడం జరిగింది. 3వ విడత కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాం. అదేవిధంగా గత రబీ సీజన్లో మీరు చూసారా, 24 గంటల్లో అమానీలతో సహా ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు వేసిన ప్రభుత్వం మన ఏకైక తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి బఫర్ జోన్ కొంచెం పెట్టుకొని మనకి రైతులకి ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా వాతావరణం సంగతి చెప్పి, మన పద్ధతులు చెప్పి, మేము అందరికన్నా ముందుగా ధాన్యం పండిస్తాము కాబట్టి కొనుగోలు కేంద్రాలు ముందుగా కొంచెం ఓపెన్ చేయాలని చెప్పి కూడా మినిస్టర్ గారికి మనం తెలపడం జరిగింది. ముఖ్యమైన రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి 18 నెలలు అయింది. మనం అధికారంలోకి వచ్చినాక సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనా వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తూ ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటున్నారు. నిన్నగాక మొన్న మనకి యువతకి ఎన్నో వేల కోట్ల పెట్టుబడులతో సమిట్ ఇక్కడ వైజాగ్లో జరగడం జరిగింది. మన యువ నాయకులు లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా 8,000 కోట్లు మనం ఆశిస్తే ఆల్మోస్ట్ 16,000 కోట్లు, 16,000 లక్షల కోట్లు ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఈ ఉద్యోగ అవకాశాలు అందులో 18,000 కోట్ల వరకు వచ్చింది. మనకి 20 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం అధికారంలోకి రాకముందు చెప్పడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఈ సబ్మిట్ వల్ల 16 లక్షలకు ఉద్యోగాలు ఆల్రెడీ వస్తాయి అని చెప్పి మన యువ నాయకులు మొన్న చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు